భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను భక్తులు సమర్పించారు. తర్వాత భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు గ్రామానికి చెందిన 300 మంది భక్త రామత మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా రామదాసు భక్త మండలి భక్తులు రామనామ స్మరణతో గోటితో ఒలిచిన వడ్లను మట్టి కుండలలో నింపుకొని కోటి తలంబ్రాలుగా సమర్పిస్తున్నారు. ఇవాళ సమర్పించిన తలంబ్రాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని ముత్యాల తలంబ్రాల తయారీలో కలుపుతారు. భూపాలపల్లి నుంచి భక్త రామదాసు గారి సేవా సమితి తరఫున తిరుపతి స్వామి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరుచూరు అనేక ప్రాంతాల నుంచి మన భద్రాచలంలో వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతారం సాధించిన తర్వాత భద్రుని కోరిక మేరకు భద్రాచలంలో వెలిసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక ఏకైక శ్రీరామచంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం. తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మహిళలందరూ, శ్రీరామ భక్తులందరూ శ్రీ భక్తరాముల సేవా సమితి తరఫున గోటి తలంబ్రాలు వహించి పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం తీసుకురావడం గత 3 సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంతోషంతో మాకు కూడా, మా దంపతులకు కూడా, అందరికీ కూడా పాల్గొన్న వారందరికీ చూసేవారందరూ కూడా పూర్వజన్మ సుఖంగా భావిస్తూ శ్రీ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యాశిష్యుల ప్రతి ఒక్కరికి కలగాలని, ఆ సీతమ్మ తల్లి దివ్యాశిష్యుల ప్రతి ఒక్కరికి కలగాలని, భద్రాచలం కలియుగ వైకుంఠంగా వెలుగొందాలని, భద్రాచలం వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకి కోరికలు తీర్చి వారి యొక్క సుఖ సంతోషం వెలువలేయాలని, మరి శ్రీనివాసు ఏ ఉద్దేశంతో అయితే శ్రీరామావతారంలో ఉద్భవించాడో, మరి మనిషి అంటే ఎలా ఉండాలి, మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, స్నేహితుల అనుబంధం ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మరి విశదీకరించి ఆచరించి నేర్పినటువంటి మరి విశిష్ట